టీడీపీ ఎమ్మెల్యే పితాని ఇలాకాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నక్కల డ్రైన్లో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. అక్రమ తవ్వకాలతో ముంపు ప్రమాదం ముంచుకొస్తుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాసుల కక్కుర్తితో ప్రకృతిపై పగబట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆచంట నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న మట్టి మాఫియా ఆగడాలపై స్పెషల్ స్టోరీ. వేమవరంలో నక్కల డ్రైన్ను ఆనుకుని ఉన్న లంక భూములు మట్టి మాఫియాకు వరంగా మారాయి. ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు ఆ దరిదాపుల్లోకి వెళ్లడం లేదు. రైతులు నేతల నుంచి వ్యతిరేకత ఎదురైనా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులు తవ్వకాలకు అడ్డు తగిలారు. మట్టి తవ్వకానికి అనుమతులు ఉన్నాయని బుకాయిస్తూ మరీ తవ్వకాలు సాగిస్తున్నారు. చివరకు వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. తవ్వకాలను పరిశీలించిన ఆయన అధికారులు చోద్యం చూడటం దారుణమని విమర్శించారు. తవ్వేసి ఈరోజు చూస్తున్నారు, పట్టపగలు పక్కన ప్రెస్ వచ్చినా లెక్కలేదు, గ్రామ సర్పంచ్ వచ్చినా లెక్కలేదు, గ్రామ రైతులు వచ్చినా లెక్కలేదు. ఈ ఆస్తిది ఒక మంత్రిగా ఉన్నప్పుడు కుటుంబానికి ఎవరైతే ఆస్తిది ఇరిగేషన్ ఆస్తి కాబట్టి, డ్రైనేజ్ ఆస్తి కాబట్టి కాపాడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి తప్పకుండా స్పందించి చేస్తారని కోరుకుంటున్నాను. వేమవరం పల్లం ప్రాంతం కావడంతో వర్షాకాలంలో 2-3 సార్లు పొలాలు ముంపునకు గురవుతున్నాయి. భారీగా నష్టం వాటిల్లుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కాలువను ఆనుకుని ఉన్న మట్టిపై కన్నేసి దోచేస్తున్నారు. అనుమతులు లేకుండా రైతులను సంప్రదించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కాలువ గట్టుకు 12 అడుగుల లోతులో తవ్వుకుపోతున్నారని రైతులు వాపోతున్నారు. ఆపుతున్నా సరే కూటమి నాయకులు, ప్రత్యేకించి కూటమి నాయకులే ఈ దందాకి తెరతీశారు. ఈ గ్రామంలో వర్షాకాలం వచ్చిన వెంటనే మునిగిపోవడం జరుగుతుంది. రైతాంగం, గ్రామం కూడా మునిగిపోతుంది. ఈ గట్టు కూడా తవ్వుకుని ఎట్టుకుపోయే పరిస్థితికి వచ్చేసరికి మా గ్రామ రైతాంగం నాయకులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఆపడం జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి, ఆల్రెడీ ఈఆర్ఓ గారికి కూడా మేము చెప్తే వాళ్ళ కంప్లైంట్ కూడా రాసిచ్చారు. ఆల్రెడీ ఎస్ఐ గారికి కూడా, ఎంఆర్ఓ గారి ద్వారా ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ వెళ్ళింది. గ్రామ రైతులకు భారీ నష్టం చేకూరేలా మట్టి టిప్పర్లతో తవ్వుకుపోతున్నారని అన్నదాతలు అంటున్నారు. దీన్ని ఆపకపోతే ఆయకట్టుకు ఉన్న సుమారు 300 ఎకరాల వరి పొలాలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ మామూళ్ల మత్తులో తూగుతున్నారని ఆరోపిస్తున్నారు. అడ్డు వెళ్లిన వారిపై తిరిగి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మట్టి వేసుకుంటాకి లేకుండా ఆ మట్టి అంతా బయటికి తవ్వుకెళ్ళిపోతున్నారు. దానికోసం మేము 3 రోజులు మట్టి ఇక్కడ ఆపు చేస్తుంటే ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ ఉందని అని తీసుకుపోతున్నారు తప్ప ఆగట్లేదు. ఇది 3 నెలలు మునిగిపోద్దండి. 3 నెలల్లో ఎప్పుడే ఎలా ఏ రంగం ఉంటుందో మాకు తెలియదు, ఎప్పుడు గండెడిపోద్దో తెలియదు. 3 నెలలు వరుసగా వరద వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంతే కాబట్టి మీరు దీన్ని గ్రహించి ఈ మట్టి మళ్ళీ మాకు ఎప్పుడైనా గండెడితే ఈ మట్టి మాకు దొరకదు, మళ్ళీ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలీదు. మరోవైపు మట్టి మాఫియా తమకు అడ్డు లేదన్నట్లు తీవ్ర నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం కొసమెరుపు. డబ్బులతో కొనేశామని, రాజకీయ పలుకుబడి ఉందని ఎవరు ఎదురు చెబుతారంటూ మట్టి మాఫియా విర్రవీగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.